అహోబిల శ్రీ నవ నరసింహస్వామి హిరణ్య కసుపుని అహంకారానికి మధ్యన జరిగే యుద్ధంలో ఉగ్ర నరసింహస్వామిగా అవతారం ఎత్తి హిరణ్య కసుపుని సంహరిస్తాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ప్రజలను రక్షించుటకు అహోబిలం నుండి బయలుదేరి దాదాపు 45 రోజుల పాటు 33 గ్రామాలకు పారువేటకు బయలుదేరి ప్రజలకు సంరక్షణకునిగా ఉంటూ చివరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట పల్లకి రుద్రవరం గ్రామం చేరుకుని అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అమ్మవారితో కళ్యాణ మహోత్సవం జరుపుకుంటారు అని వేద పండితులు తెలిపారు. मध्ये कृपावसात् कल्पित सन्निधानं लक्ष्म्या समालिंगित वामभागं लक्ष्मी नृसिंहं शरणं प्रपद्ये ग्रामे ग्रामे च गत्वा पदचरणयोः मां गृहीत्वा विवेश అని చెప్పినట్టు అహోబిల క్షేత్రం నందు జరిగే పార్వేట వైభవాన్ని 33 గ్రామాలు 45 రోజులు స్వామివారు పర్యటిస్తారు. ప్రపంచంలోనే ఏ క్షేత్రంలో లేని వంటి ఈ పార్వేట ఉత్సవం ఈ 33 గ్రామాలకు మాత్రమే లభిస్తున్నాయి. ఈ 33 గ్రామాలు కానీ సుభిక్షంగా స్వామివారు అంతా పచ్చ సస్యశ్యామలంగా స్వామివారు ఈ 33 గ్రామాలకు పర్యటించేటప్పుడు అన్ని గ్రామాలు సస్యశ్యామలంగా ఉండేట్టు ఒక ఐదీకం. అదే కాకుండా తన కళ్యాణానికి తనే స్వయంగా వచ్చి స్వామి వచ్చి ఒక ఆహ్వానం చెప్పినట్టు ఒక ఈ పార్వేట ఉత్సవానికి. అదే కాకుండా ఈ రుద్రవరం క్షేత్రానికి అహోబిల మఠానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఏమంటే ఈ రుద్రవరం వచ్చినప్పుడు ప్రతాపరుద్ర మహారాజు ఇక్కడ ఈ క్షేత్రంలో ఉండి తదనంతరం ఒక స్వర్ణ విగ్రహం ఆయన రోజు ఒక బంగారు శివలింగాన్ని పూతపోసి స్వామివారికి రోజు ఒక బ్రాహ్మణునికి దానం చేసే ఆనవాయితీకి వచ్చేటప్పుడు ఈ క్షేత్రానికి వచ్చి అది ఇది చేసినప్పుడు శివలింగ ప్రతిమ వచ్చేసి నరసింహస్వామిగా వచ్చిందట. ఆ నరసింహస్వామి ప్రతిమ ఆ రోజు ఆయన భోజనం చేయకుండా రాత్రి తన ఒక స్వప్నంలో స్వామివారు వచ్చేసి ఇదంతా వైష్ణవ క్షేత్రం కాబట్టి ఇక్కడ శివలింగం రాదు, ఇది ఈ స్వర్ణ విగ్రహాన్ని అహోబిల మఠ మొట్టమొదటి పీఠాధిపతికి అందజేయాల్సిందిగా అప్పుడు స్వామివారు తన స్వప్నంలో చెప్పినట్టు ఇప్పటికీ ఆ విగ్రహం ఇప్పుడు వర్తమానంగా 46వ పీఠాధిపతి ఉన్నారు. ఆయన ఒక నిత్య పూజలో స్వామివారు స్వర్ణ విగ్రహం స్వర్ణ నరసింహస్వామి ఇప్పుడు కూడా ఉన్నారు. అది ఆ వైభవమే కాకుండా ఆ వైభవంలో ఒక ఇదిగా ఈ సంవత్సరం మా అహోబిల మఠ పీఠాధిపతి స్వామి యొక్క కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు కూడా ఈ సంవత్సరం సమర్పించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 27, 28 తేదీల్లో అక్కడి నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కూడా జరుగుతుంది. అది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్క సంవత్సరం జరుగుతుంది. కావున ఈ ఉత్సవంలో అందరూ భక్తులు వచ్చేసి దర్శనం చేసుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా